ఆగు, మాట్లాడుతున్నాను కదా. చాలా ఉన్నాయన్నమాట. స్టోర్ అయితే మనకి కోపం వస్తుంది, అర్థమైందా? అది వచ్చింది అనుకో, నా ఫ్లో మిస్ అయిపోయింది సిద్ధు. అని బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. ఇటువైపే చూడు, నేను అటువైపు చూస్తా. అటువైపు ఏ అమ్మాయి లేదు, పదేటు. ఏంటి అప్పుడే అయిపోయింది నీకు? పెద్ద మాట అన్నాడు సార్. ఆడు అయిన తర్వాత ఇక్కడికి వచ్చుంటే నిన్ను నేను వెతుక్కోవాల్సి వచ్చేది. కరెక్టే కదమ్మా? ఓవరాక్షన్ చేయకి రాను. తైనా గగనంలో నాకు ఇష్టం సాంగ్. కలర్ బాగుంటది కదా నాకు. అది నేను చెప్పాలి. చెప్పరా, అన్ని చెప్పు. ఏది తీసుకోవాలో తెలియట్లేదు. ఆ పిల్ల ఏమో పారిపోతుంది. చెప్పే, చెప్పుల దగ్గరికి వచ్చాం. ఆగు, మాట్లాడుతున్నాను కదా. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుధీష్ను. సో ఈరోజు మేమైతే చాలా చాలా మంచి ప్లేస్లో ఉన్నామన్నమాట. ఒక ఫారెన్ వచ్చిన ఫీల్ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఇక్కడ మన బాలయ్య బాబు గారు చెప్పినట్టు చాలా ఉన్నాయి. లైక్ కిడ్స్కి సంబంధించి, స్పోర్ట్స్కి సంబంధించి, గ్రాసరీస్ కానీ అండ్ హాజరీస్ కానీ, తర్వాత మన ఆడపిల్లలకి కావాల్సిన చెప్పులు, గాజులు, నెక్లెస్లు చాలా ఉన్నాయన్నమాట. చెప్పాను ఆల్రెడీ. అబ్బాయిలకి సంబంధించిన మన రేర్ ర్యాబిట్, యుఎస్ పోలో ఇలాంటివి చాలా చాలా ఉన్నాయి. అండ్ అన్ని కూడా 50% ఆఫ్ తో ఉన్నాయంట. బట్ ఈ స్టోర్ అయితే మనకి సీరియస్ అని ఫస్టే చెప్పా. నాకు మధ్య మధ్యలో అప్పుడప్పుడు బాలయ్య బాబు గారి లాగా కోపం వస్తుంది, అర్థమైందా? అది వచ్చింది అనుకో, అలా వెళ్ళిపోతావు వెనక్కి. సో మ్యాటర్ ఏంటి అని అంటే, నా ఫ్లో మిస్ అయిపోయింది సిద్ధు. అని బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. సో మేమైతే వచ్చేసాం వాల్యూ జోన్ హైపర్ మార్ట్ కి. అది ఇప్పటి వరకు లాంచ్ అవ్వలేదు, బట్ లాంచ్ అవ్వక ముందే మమ్మల్ని ఈ స్టోర్ లోపలికి పంపించారనమాట. దొంగతనం చేయడానికి కాదు, మాకు ఈ అవకాశాన్ని మీకు కూడా చూపిద్దాము అని చెప్పి మేమైతే ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇందులో ఉన్న అన్ని ఫటాఫట్ చూసేసుకుని ఇప్పుడు సెలెక్ట్ చేసుకుని 15th రోజు లాంచ్ ఉంది మనకి స్టోర్. అప్పుడు బిల్లింగ్ చేయడం అనేది స్టార్ట్ చేస్తాం. సో ఈ లోపు మీరు మాతో పాటు వచ్చేస్తే మనం అన్ని చూడొచ్చు. ఇది చూడాలి అంటే నిజంగా ఒక బాహుబలిలా ఉంది. ఇది బాహుబలి అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఒకటా రెండా వాటినట్టు అసలు అన్ని కానీ ఇందులో నాకు నచ్చిన విషయం ఏంటంటే, వచ్చిన వెంటనే అమ్మాయిల్ని ఆకర్షించే విధంగా అమ్మాయిలు అన్ని కూడా ఇటువైపు సైడే ఉన్నాయన్నమాట. సో ఫస్ట్ అయితే మనం ఒకటి ఇటువైపే చూడు, నేను అటువైపు చూస్తా. అటువైపు ఏ అమ్మాయి లేదు, పదేటు. సో ఇక్కడ టాప్స్ కానీ అండ్ మనకి ఎథనిక్ వేర్, దాని తర్వాత ఇటువైపు చక్కగా క్రాప్ టాప్స్ లాంటివి ఉన్నాయి, టాంజిన్స్ ఉన్నాయి, నైట్ వేర్ ఉన్నాయి, చాలా ఉన్నాయి సిద్ధు. సో మన ఏది కొనాలో కూడా నాకు అర్థం కావట్లేదు. అండ్ హాఫ్ సారీస్ ఉన్నాయి, బ్రైడల్ సారీస్ ఉన్నాయి. ఇంకా ఆడపిల్లలకి ఇన్ని కనిపించిన తర్వాత పక్కన మగాళ్ళని ఏం పట్టించుకుంటారు? సారీ అండి, లేదు, నో ఛాన్స్. సిద్ధు, రెగ్యులర్ గా కట్టే సారీస్ ఉన్నాయి, ఇదిగో బ్లౌజ్ పీసెస్ ఉన్నాయి. అండ్ వీటన్నిటితో పాటు మన ఆడపిల్లలకి ఎంతో ఇంపార్టెంట్ అయిన హాజరీ ఇవి కూడా ఇక్కడ చాలా ఉన్నాయి. జివామే కూడా ఉన్నాయి అన్నమాట. అండ్ చాలా చాలా స్పెషల్ థింగ్స్. సో నువ్వు ఇలా కూర్చుంటూ ఉండు. అండ్ ఇంకొకటి ఏంటి తెలుసా, ఈ స్టోర్లో నీకు చెప్పాల్సింది, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే సినిమాలో అందరూ వచ్చి నెక్స్ట్ డే రోజు బ్రష్ చేస్తారు కదా, అలా చేయాలి నువ్వు. ఎందుకంటే 1 lakh square feet తో ఆ చివరి నుంచి ఆ చివరి వరకు అన్నమాట. ఇది పెద్ద స్టోర్. మన హైదరాబాద్లోనే ఇప్పటి వరకు ఇలాంటి స్టోర్ అనేది లేదు. నాకైతే చాలా చాలా ఎగ్జైటింగ్ గా ఉంది. ఇప్పుడు 200 SFT కూడా నేను నడిచి ఉండను, 1 lakh SFT అంటున్నావు. నువ్వు వెళ్ళి వచ్చేస్తావని నేను కూర్చుంటా. ఏంటి అప్పుడే అయిపోయింది నీకు? పెద్ద మాట అన్నాడు సార్. ఆడు రోజు నేను ఎక్కువగా ఏం పర్చేస్ చేయను, ఎందుకంటే వాళ్ళు ఇంకా ఓపెన్ చేయలేదు కాబట్టి. బట్ నేను అన్ని సెలెక్ట్ చేస్తా. ఇక్కడ మనం చూడు, ఏదైనా పార్టీస్కి కానీ ఫంక్షన్స్కి కానీ వెళ్ళేటప్పుడు కూడా చాలా మంచి మంచివి ఉన్నాయి. కానీ ఒక గొప్ప విషయం ఏంటి అంటే, దీని ముందే ఎక్స్ప్లోర్ చేస్తాం కాబట్టి సరిపోయింది. అదే కదా, లేదు మనం అయిన తర్వాత ఇక్కడికి వచ్చుంటే నిన్ను నేను వెతుక్కోవాల్సి వచ్చేది. కరెక్టే కదమ్మా? నిజంగానే ఇది నెక్స్ట్ అసలు మనకి 1 stop డెస్టినేషన్ కాబట్టి ఎలాంటి వాళ్ళైనా సరే కూడా ఇక్కడికి వచ్చి షాప్ చేస్తూ ఉంటారు. అండ్ కిడ్స్, మెయిన్ మనం కిడ్స్లోకి వెళ్దాం. ఎందుకంటే మనకి అయాన్ష్ ఉన్నాడు, వాడిని తీసుకుంటారు.
ఓ యానిమల్ యానిమల్ నిన్ను ఒక యానిమల్ అనుకుంటారు సిద్ధు. స్టోర్ ఖాళీగా ఉంది కాబట్టి పిచ్చి వేషాలు అన్నీ వేస్తున్నాడు. స్టోర్ రేపు అనే రోజు బిజీ అయిపోయిన తర్వాత ఏ వేషాలు వేయడానికి ఉండదు, తిని ఒక వేషం వేసుకుని రావాలి. నేనైతే అయాన్ష్ కోసం ఇవి తీసుకుంటా, ప్యూర్ కాటన్ అండ్ 20% ఆఫ్ ఉంది. లోపల వచ్చి మళ్ళీ దీనికి ప్యాంట్ కూడా ఇచ్చారు. నెక్స్ట్ ఇయర్ ఏంటి సరిపోద్ది, ఇప్పుడు నువ్వు యాక్షన్ చేయకు. నెక్స్ట్ ఇయర్ అంటే డిసెంబరే కదా. ఇది ఇంకా సంక్రాంతికి కొనను, ఇవే ఇక్కడే షాపింగ్ మొత్తం. వెరీ నైస్. అండ్ 2 కలర్స్ చూసావా, ఫాస్ట్ గా తీసాను. ఈ రెండే పట్టుకుని తిరగలేను కాబట్టి ఇవన్నీ వేసుకోవడానికి ఒక బాస్కెట్ ని యూజ్ చేసుకుందాం. అమ్మయ్య, దీనికి చక్రాలు ఉంటాయా? యా, అయాన్ష్ గడు వచ్చాడంటే ఇందులో వేసుకుని తిరగచ్చాడు. నాకు ఇది నచ్చింది ప్రియా. నాకు ఇది నచ్చింది సిద్ధు. ఓకే, నిజంగా చెప్తున్నా చాలా బాగున్నాయి ఇవి. 3 sets డిఫరెంట్ కలర్స్ వేసాయి. సిద్ధు నీకు అబ్బాయిలాగా కూడా ఉన్నాయి సిద్ధు, నీకు కావాలంటే అదే అబ్బాయిలవి బాగున్నాయి చూడు. నీకు ఇప్పుడు న్యూ సీరియల్ కి కూడా నువ్వు కట్టుకుని వెళ్ళొచ్చు. ఇట్స్ వెరీ రీజనబుల్ ప్రైస్. వాట్ డు యు మీన్? ఎంత ఇది? చాలా తక్కువ. అవునా? మరి ఒకటి తీసుకో, నీకు అయాన్ష్కి. ఎప్పుడు నేను ఈ మధ్యన ఇద్దరికి కాంబినేషన్స్ కుట్టించలేక చచ్చిపోతున్నా. ఓకే, ఇలాంటివి చూద్దాము. వాడికి హుడీ టీషర్ట్స్ లాంటివి కావాలన్నమాట ఇప్పుడు మనకి. అలాంటివి కూడా చూడొచ్చు. లేని కలర్స్ చూడు, ఉన్న కలర్స్ చూసి నన్ను దబ్బకు. ఇది బాగుంది చూడు సిద్ధు. నిజంగా బాగుందా? బాగుందంటుంటా. అండ్ నీకు ఇంకొక విషయం చెప్పనా, ఇక్కడ నువ్వు వేసుకునే యుఎస్ పోలో, రేర్ ర్యాబిట్, జాక్ అండ్ జోన్స్ ఇలాంటివన్నీ ఉన్నాయి. ఓవర్ యాక్షన్ చేయకిట్రాను సిద్ధు. ఈ షర్ట్స్ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది అండ్ బ్యూటిఫుల్, అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి. అండ్ కాదు, ఇన్ఫాంట్స్ దగ్గర నుంచి అందరికి చాలా ఉన్నాయి బుజ్జి ఇక్కడ. ఇదిగో నైట్ వేర్ ఉన్నాయి చూడు. వావ్ అమేజింగ్. ముందు కొనిపెట్టడం కాదు, యాక్చువల్గా 15th రోజున ఇది స్టోర్ లాంచ్. ఆడపిల్లల బట్టలు ముందే కొనిపెట్టేసి ఉంచుదామా? ఇప్పటికే కమెంట్స్ లో అందరూ అడుగుతున్నారు అక్క ఎప్పుడు అని. బట్ నేను ఒక చిన్న ఫ్రాక్ తీసుకుంటున్నాను క్రిస్మస్. లేదు, మా అన్నయ్య వాళ్ళ పాపకి ఇది క్రిస్మస్. క్రిస్మస్ అని ఈ ఫ్రాక్ ఒకటి తీసుకుంటున్నాను అనమాట. వావ్, ఏమైంది? నువ్వు కాసేపు షాపింగ్ చేసుకుంటా ఉంటే నేను కొంచెం ఎంజాయ్ చేసి వస్తా. వావ్, అయాన్ష్ లేడు కాబట్టి నేనే ఇక్కడ యూస్ చేసుకోవచ్చు, ఆడుకోవచ్చు. సీరియస్లీ మీరు చూస్తున్నారు కదా, మనము ఇంత షాపింగ్ చేస్తూ ఉన్నప్పుడు పిల్లలకు కూడా చిరాకు వస్తూ ఉంటుంది. అలాంటి టైంలో ఇక్కడ వాళ్ళకి కూర్చోబెట్టేసి వాళ్ళు ఆడేస్తూ ఉంటే అందులో పడేస్తే ఇంకా ఆడుకుంటూనే ఉంటారు వాళ్ళు, ఇంకా టైం తెలియదు. మనం కూడా షాపింగ్ చేయొచ్చు. వెరీ నైస్ థాట్ ఆఫ్ దిస్ టీమ్. అండ్ నిజంగా చాలా చాలా బాగుంది. ఇప్పటి వరకు కూడా నిజంగా హైదరాబాద్లో మనం ఇలాంటివి చూడలేదు. ఎత్తైన గగనంలో నాకు ఇష్టం సాంగ్, అందుకే పాటల బాగుంది కదా. కలర్ ఆడపిల్లలే చూస్తూ ఉంటే ఇంకా అక్కడే ఉండిపోవాలనిపిస్తుంది నాకైతే. అవును, నాకు అర్థమైంది. ఏంటి అంత ఏంటి ప్రతిదీ అర్థమవుతూ ఉంటుంది సిద్ధు. మీరు కామెంట్ చేయండి. కామెంట్ చేయొద్దు. అయాన్ష్ కి ఇందులో నేను ఇచ్చే టాస్క్ ఏంటంటే, అయాన్ష్ కి చెల్లి కావాలా తమ్ముడు కావాలా? మీ కామెంట్ ఏంటంటే మీకు ఏది అనిపిస్తుందో, చెల్లి లేదంటే తమ్ముడు. సో డెఫినెట్గా మనం ఈ స్టోర్ని మన గ్యాంగ్లో ఒకరికి సజెస్ట్ చేయాలి. అదే ఎవరు అంటే మహేష్ ఇవాన్. ఎందుకంటే చూడు, అప్కమింగ్ బేబీకి చిన్ని చిన్ని బట్టలు మనం ఇక్కడికే వచ్చి షాప్ కూడా చేద్దాం వాళ్ళకి. సో చిన్ని బట్టలు ఉన్నాయి. నాకు తెలిసి అమ్మాయి ఆల్రెడీ హరిణి ఒక రౌడీది ఉంది కాబట్టి అబ్బాయే. సో అబ్బాయిలకి చాలా మంచి ఉన్నాయి అనమాట. అండ్ వాళ్ళకి చెప్పడం ఎందుకు, మనమే వాళ్ళ కోసం మంచిగా తీసుకుని వెళ్దాం. ఏంటి అన్ని సైజెస్ తీసేసుకుంటున్నావా? ఎంఎల్ అనుకుంటా. ఈ కలర్ బాగుంటది కదా నాకు. అది నేను చెప్పాలి. చెప్పరా, అన్ని చెప్పు. పిన్ కోడ్, పోస్ట్ అడ్రస్, హైట్, వెయిట్, రాసి నక్షత్రం అన్ని చెప్పు. మరూన్, యా డబుల్ పాకెట్ షర్ట్స్ ఇప్పుడు మనకు కొత్త సీరియల్లో వాడాలి కాబట్టి డబుల్ పాకెట్ షర్ట్స్ కూడా ఓకే. ఇవి హెవీ బ్రాండెడ్ కాబట్టి రీజనబుల్ ఆఫర్స్ ఉంటాయి. ఎందుకు అని అంటే ఇక్కడ 50% ఆఫ్ ఉంది కాబట్టి. సిద్ధు రేర్ ర్యాబిట్ లో ఒక్కొక్క షర్ట్ 3000 4000 పెట్టుకుంటూ ఉంటాడు. అందుకే ఇక్కడ 50% ఆఫర్ ఉంది కాబట్టి మనకి 1500 గా వచ్చేస్తుంది. అది బాగుంది చూడు, కొంగ ఉంది. ఇది మావయ్యకి తీసుకున్నాం అన్న. అవునా?
వెరీ నైస్. బ్లాక్ షర్ట్ బాగుందిగా. ప్లీజ్ సిద్ధు, ఆ రేర్ ర్యాబిట్ 30 షర్ట్లు ఉన్నాయండి బాబు ఇంట్లో. బ్లాక్ కలర్ రో మొత్తం బ్లాక్ కలరే. సిద్ధు చాలా బాగుంది, ఇందులో వెయ్యి. ఏది ఏమైనా కూడా నేను మాట్లాడి తీసుకుంటుందా? షూరా? షూర్. ఇలానే అయిపోతుంది తెలుసా, మనం ఫ్యామిలీస్ మొత్తం అంతా కనుక వస్తే చక్కగా లంచ్ ప్రిపేర్ చేసుకుని మార్నింగ్ 10కి బయలుదేరి వస్తే ఈవినింగ్ 5 వరకు ఆ చివరి నుంచి ఈ చివరి వరకు మనకేం కావాలి, టవల్స్ ఉన్నాయి, కర్టన్స్ ఉన్నాయి, బెడ్షీట్స్ ఉన్నాయి, తర్వాత చాలా ఉన్నాయి ఇక్కడ, షర్ట్స్, జీన్స్ అన్నీ కూడా. తను అలా చూసుకుంటూ వస్తాడు. ఏదో అనుకున్నా కానీ చాలా పెద్ద మాటే. అబ్బాయిల లోదుస్తులు కూడా ఉన్నాయి ఇక్కడ. చాలా కలెక్షన్ ఉంది. నాకైతే ఆపుకోలేకపోతున్నాను సార్, అసలు నాకు నిజంగా ఏది తీసుకోవాలో తెలియట్లేదు. ఆ పిల్ల ఏమో పారిపోతుంది. సో మళ్ళీ అయితే నేను పక్కా వస్తాను. బా హ్యూజ్ కలెక్షన్ ఉంది ఇందులో, దేన్ని వదలాలనిపించట్లే. వాల్యూ జోన్కి రండి బ్రో, నేను చెప్తున్నాను సీరియస్లీ, చాలా అంటే చాలా బాగుంది. స్పైకర్, ఎస్ రండి చెప్తా. ఇందులో యాక్చువల్గా కార్గోస్ నెక్స్ట్ లెవెల్ ఉంటాయన్నమాట. చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. ఈ కార్గోస్ అయితే నిజంగా వదలక్కర్లేదు అనమాట. సో ఇక్కడ మనకి చూస్తే బ్లాంకెట్స్ లాంటివి, కార్పెట్స్ లాంటివి, బెడ్షీట్స్, పిల్లో కవర్స్, తర్వాత మ్యాట్రసెస్, మనము కంఫర్టర్స్ అలాంటివి చాలా ఉన్నాయన్నమాట ఇక్కడ. పిల్లో కవర్స్ ఉన్నాయి, తర్వాత డోర్ మ్యాట్స్ ఉన్నాయి. ఓ మై గాడ్, ఇంక మనం ఎక్కడికి వెళ్ళక్కర్లేదండి. మనం వాల్యూ జోన్ హైపర్ మార్ట్కి వస్తే సరిపోతుంది. ఇది మనకి హైదరాబాద్లో ఈ 15కి లాంచ్ చేస్తున్నారనమాట. సో దాని తర్వాత మనం ఏదైనా షాప్ చేసుకునేటప్పుడు కానీ ఎవరికైనా చెప్పేటప్పుడు కూడా, అండ్ మనకి రిటర్న్ గిఫ్ట్స్ లాంటివి కావాలి అని అన్నా కూడా చాలా వరకు ఇక్కడ మనకి టప్పర్ వేర్, ప్లాస్టిక్ వేర్ అండ్ స్టీల్, గ్లాస్ వేర్ ఇవన్నీ కూడా చాలా దొరుకుతున్నాయి. సో అండ్ క్వాలిటీ వైజ్ కూడా చాలా చాలా బాగా అనిపిస్తున్నాయి. అన్నీ కూడా మనకి బ్రాండెడ్లోనే ఉన్నాయన్నమాట. ఇప్పుడు మనం నార్మల్గా బిల్లింగ్ చేయించుకోవాలని అనుకున్నా మనకి ఎలాంటి ఆఫర్ రాదు కాబట్టి 15th రోజు నేను ఆఫర్ చేయించుకుంటాను అనమాట. వావ్, క్యూట్గా ఉన్నాయి ఇవన్నీ. ఆయిల్ పోసుకునేవి అన్నీ కూడా చాలా సెట్స్ ఉన్నాయి ఇక్కడ. ఏమీ ఇది దొరకదు అన్నట్టయితే ఏం లేదు. మై గాడ్, గ్రాసరీస్ కూడా ఉన్నాయి ఇక్కడ. చూసారా, పిల్లల్ని మనం ప్లే ఏరియాలో పడేసి దాని తర్వాత మనం ఇలాగ ఏదో ఒకటి చిప్స్ లాంటివి అవి కూడా వాళ్ళకి ఇచ్చేసేయచ్చు. అండ్ రూమ్ ఫ్రెషనర్స్, ఆల్ అవుట్స్ చాలా ఉన్నాయి. అంటే మనకి సూపర్ మార్కెట్కి కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇన్ కేస్ మనము బట్టలు షాపింగ్ చేద్దాము అని అంటే బట్టలు ఉంటాయి, గ్రాసరీస్ ఉంటాయి, పిల్లలకి తినే ఉంటాయి, హెయిర్ డ్రై కలెక్షన్స్ అబ్బో చాలా ఉన్నాయి, పర్ఫ్యూమ్స్, ఇవి ఇన్ని ఎలా తీసుకొచ్చారో నాకైతే అర్థం కావట్లేదు. ఏదో ఫారెన్లో ఉన్నట్టు అనిపిస్తుంది. అండ్ తర్వాత మనకి ఫంక్షన్స్కి కావాల్సినవి కూడా తినడానికి ఇవి డిస్పోజబుల్ ప్లేట్స్, గ్లాసెస్, బౌల్స్. సో పూజా సామాగ్రి దీంట్లో అయితే నేను తీసుకోవాల్సినవి చాలా ఉంటాయి. ఎందుకంటే నేను ఎప్పటికప్పుడు కూడా ఇంట్లో అగరబత్తులు అనేవి డిఫరెంట్గా యూజ్ చేస్తూ ఉంటాము. సో నాకెందుకో ఇది అనిపిస్తుంది, ఇది పారిజాతం ఫ్లవర్స్ అంటారు. ఇదైతే నేను ఇప్పటివరకు ఎక్కడ చూడలేదు. అండ్ పైనాపిల్వి ఇవి ఎప్పుడు కూడా తీసుకుంటూ ఉంటాను. అండ్ ఇంట్లో మనం రెగ్యులర్గా మార్నింగ్ ఈవినింగ్ ఒక 2 అగరబత్తులు అది వెలిగించుకొని పెట్టుకుంటే మంచి సువాసన వస్తుంది కాబట్టి ఫస్ట్ అయితే ఇది నేను ట్రై చేస్తాను, పారిజాత పూలు స్మెల్ వస్తుందా లేదా అని. అక్కడ చూడండి నాన్ స్టిక్ పాన్స్ కానీ, తర్వాత కుక్కర్స్, ఇవి అన్నీ చాలా ఉన్నాయి. ఏమైంది, నేను వచ్చినప్పుడు ఏమనుకున్నాను తెలుసా, అరే ఇంత పెద్దది ఉంది కదా, ఆల్మోస్ట్ 1 lakh SFT అంటున్నారు, ఏం తిరుగుతాం అసలు, ఎక్కడ తిరగాలి అని అనిపించింది. కానీ అసలు నాకు ఎక్కడ ఆగాలనిపించట్లేదు. మొత్తం తిరిగి అసలు నాకైతే పిచ్చెక్కిపోయింది బ్రో, నిజంగా పిచ్చెక్కిపోయిందా. అసలు మెన్స్ వేర్ అయితే మొత్తం ఆల్ బ్రాండ్స్ ఉన్నాయి, సూపర్ కలెక్షన్ ఉంది. చూసేద్దు, ఇది ఇక్కడ కూడా నాన్ స్టిక్ పాన్స్ ఇవన్నీ కూడా మంచి బ్రాండెడ్ ఉన్నాయి. డైట్ ఫుడ్ అంతా చాలా శ్రద్ధగా, చాలా దృష్టి పెట్టి, అసలు చాలా కేరింగ్ గా నన్ను చూసుకుంటారు. సో మనము సిద్ధు ఫుడ్ గురించి వీటన్నిటి గురించి ఇంకొక వ్లాగ్ లో మాట్లాడదాం. అండ్ ఇక్కడ దానికి సరిపడా అన్నీ ఉన్నాయి. అండ్ ఐరన్ బాక్సెస్ ఉన్నాయి. ఏది లేదు సిద్ధు ఇక్కడ, ఇది లేదు అని అనడానికి లేదు. అదే అందుకే తీసుకున్నాను సిద్ధు. ఇప్పుడు అప్కమింగ్ వీడియోస్లో కూడా నేను సిద్ధుకి ప్రిపేర్ చేసే డైట్ ఫుడ్ ఏదైతే ఉందో అవి నేను షార్ట్స్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో దాన్ని బట్టి మీరు రెసిపీస్ కూడా చూడొచ్చు. వెజ్ సలాడ్స్ లాంటివి తను అన్నీ ఈ మధ్యన అడుగుతున్నారు కూడా. సో ట్రై చేసి నేను డెఫినెట్గా వర్త్ వర్మ వర్త్ అట్టుపదా చెప్పులు ఉన్నాయి అక్కడ. సిద్ధు, నీకు ఇంకొక విషయం కూడా చెప్పనా, కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానీ కొత్త ఇంట్లోకి వెళ్ళాలి అని అనుకునే వాళ్ళు
ఓకే ఫ్లో కట్ చేస్తాను ఆబ్వియస్లీ కట్ నీకు చేస్తాను తెలుసా? దాన్ని నువ్వు అల్లుకుపోయి నీకు చెప్తా, గిల్లుకుపోయి ఏదో అద్దం ఒకటి ఎందుకు చేయాలి. పెడతారంటే అందమైన అమ్మాయిలకి చండాలమైన మొగుళ్ళు దొరుకుతారంట. అందుకని ఒకసారి అబ్బాయిల మొహం చూసుకోమని అద్దంలో పెడతారు. నీకు ఆ అద్దం నీకోసమే. సో నేనేం చెప్పాలి అని అనుకుంటున్నానంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళకి కానీ కొత్త ఇంటి కాపురానికి వెళ్ళే వాళ్ళకి కానీ అండ్ న్యూ హౌస్ తీసుకున్న వాళ్ళకి కూడా చాలా చాలా ఉన్నాయన్నమాట. ఇంట్లో ఏం కావాలి ఏంటి అని చెప్పే చెప్పుల దగ్గరికి వచ్చాం. వావ్ సిద్ధు, అసలు మెయిన్ జోన్ మిస్ అయిపోయాం మనం. మన బుడ్డిగాడు ఇప్పుడు ఎల్కేజీ చదువుకుంటున్నాడు కదా, సో వాడికి ఇలాంటివన్నీ అవసరం అన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే మనం వాళ్ళ పిల్లల బర్త్డే ఫంక్షన్స్ కి కూడా ఇలాంటివి కొన్ని మనం బంచ్ గా తీసుకొని రిటర్న్ గిఫ్ట్స్ లాగా ఇవ్వచ్చు అండ్ వాళ్ళకి కూడా ఇవ్వచ్చు. సిద్ధు కలర్ క్రయాన్స్ తీసుకుందాం. ఏంటిది ఎలా మాట్లాడాలో నేర్చుకో. క్రయాన్స్ దీన్ని ఉంటాయి కదా మౌల్డ్స్ చేస్తారు, దాని ఏమంటారు క్లే తీసుకో మరి. క్లే ఒకటి సిద్ధు. మళ్ళీ స్పోర్ట్స్ కి సంబంధించిన ఇవి కూడా ఉన్నాయి సిద్ధు. సిద్ధు ఏం చేస్తున్నావు? కొత్త కొత్తగా భలే స్మెల్ వస్తాయి కదా. నా బెడ్ బాయిల్ అయిపోయింది. అందుకే నేను అందరూ అమూల్ బేబీ అని అంటారు. చిన్నపిల్లల వేషాలు ఇంకా పోలేదు. చదువుకున్న వాళ్ళకి తెలుస్తుంది బుక్స్ వాల్యూస్. అవును సార్, మేము చదువుకోలేదు. దీని గురించి నేను చెప్పాల్సింది ఏంటంటే విష్ణుకి ఆ ఫీల్ తెలియట్లేదు. మీలో ఎంతమందికి చెప్పండి బుక్స్ కొన్న వెంటనే ఓపెన్ చేసిన తర్వాత ఆ స్మెల్ చూస్తే అసలు భలే ఉంటది. సో నేను ఒక కార్ కూడా తీసుకోవాలనుకుంటున్నాను నా కొడుకు కోసం. మన పిల్లల్ని మాత్రం ఈ ఏరియాకి మాత్రం తీసుకుని రాకూడదు. ఎవరో చూడలేదు, త్వరగా బెలూన్స్ అన్ని ఆరిపోయి ఆపు. సో రీసెంట్ గా ఆయాష్ది ఒకటి బ్లాక్ కలర్ వావ్ అది రీల్ చూసారు కదా. ఇది నిజంగా రీజనబుల్ ప్రైస్. ఎందుకంటే నేను ఇలాంటి కారు ఎయిర్పోర్ట్లో చూసి కొనుక్కుందాం అంటే దగ్గర చాలా ఎక్కువ రేట్లు ఉంది. మనకి మార్కెట్లో దొరికే రేట్ లాగే ఇక్కడ కూడా నాకు అనిపించింది అనమాట. ఏంటి నా ఫ్లోని కట్ చేయడానికి ఆరెంజ్ కలర్ వావ్. సిద్ధు బకెట్స్ కూడా ఉన్నాయి సిద్ధు. ఈ బకెట్లు వాటర్ తాగుతావు కదా, సోప్స్ ఇవి చాలా చాలా ఉన్నాయి సిద్ధు. అండ్ ఇంకా నేను కొంచెం కాదు జ్యువెలరీస్ ఉన్నాయంట. జ్యువెలరీస్ తెలియని విషయం ఏంటంటే నేను దగ్గరికి వచ్చి చెప్తా బ్రో, అక్కడే ఉండండి మీరు, కెమెరా అలానే ఉండండి. నువ్వు అలాంటి పనులు ఏం చేయకు, నువ్వు నాకు దగ్గరకు రావద్దు సిద్ధు, దూరంగా ఉండు. కాదు ఇంత షాపింగ్ చేయించావు, ఇప్పుడు ఈ షాపింగ్ అంతా నేను తీసుకెళ్ళిపోవాలని నువ్వు ఫీల్ అవుతున్నావు, బట్ అది జరగని పని. ఎందుకంటే 15th వాల్యూ జోన్ ఇదంతా ఓపెన్ అవుతుంది కాబట్టి, సో 15th లోపు మనం ఈ బయటికి తీసుకెళ్ళాలి అని నువ్వేమన్నా ఆలోచన చేస్తే బాలకృష్ణ గారి నుంచి నీకు దిబిడే. ఎందుకంటే 15th ఓపెనింగ్, ఇప్పుడు బిల్లింగ్ కూడా చేయరుది. ముందు ఎందుకు చెప్పలేదు సిద్ధు? ముందు ఎందుకు చెప్పలేదంటే లేకపోతే నేను ఎందుకు కొనిపిస్తా అనుకుంటున్నాను. అన్ని నువ్వు ఇలాంటి పనులు చేస్తావు, లాస్ట్ వరకు తీసుకొచ్చి నేను అన్ని నా ఇది చేసేసావు. ఇప్పుడు నేను ఎంత మంచి అన్ని సెలెక్ట్ చేసుకున్నా, ఇప్పుడు 15th వరకు నాకేం చూపించాయి. చేసుకున్నావు కాబట్టి నీకు రామరాజ్ పంచులు ఆ అవతల సైడ్ లోదుస్తులు కూడా నీకు మన వ్యూవర్స్ అందరికీ కూడా ఫ్రీ అయిపోద్ది. మనం సెలెక్ట్ చేసిన ప్రతిదీ ఇందులో వేసాం కాబట్టి ఏది ఎక్కడ ఉందనేది విష్ణు వాళ్ళు సిద్ధు వాళ్ళు తీసుకున్నారు కదా, సో మనం ఇక్కడికి వచ్చేది వెంటనే పిక్ చేసుకోవచ్చు అని తెలుస్తుంది. దట్స్ ఇట్. సిద్ధు ఇక్కడ ట్రాలీ సూట్ కేసులు కూడా ఉన్నాయి సిద్ధు. మనం ఎప్పటికప్పుడు ట్రిప్పులకి వెళ్తూ ఉంటాం కదా, ట్రాలీ సూట్ కేసులు. మనకి సిగ్గు ఉండాలి. నీకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఎంత నువ్వు తీసుకెళ్లిపోదాం అన్నా సరే నీకు ఇది అవ్వని పని, జరగని పని సిద్ధు. నేను చెప్పాను బాలయ్య బాబు గారి డైలాగ్ తో నీకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను, నీకు అయినా అర్థం కావట్లేదు సిద్ధు. ఈ రోజు డేట్ 14, ఇప్పుడు టైం ఎంత అయింది? 10. సో రేపు మార్నింగ్ ఓపెనింగ్ ఇది అంటే ఈ రోజు నైట్ అంతా మనం ఇక్కడ గేట్ బయట వెయిట్ చేస్తున్నాం అనమాట. తీసుకునే తీసుకెళ్ళడానికి ఆ మాత్రం చేయలేవా ఏంటి? భరించేవాడే భర్త. చెయ్యి ఇదిగో అది చూడు. శివనాగన్నకు అలాంటివి అంటే ఇష్టం, అలాంటి గిఫ్ట్ ఇవ్వు. స్కల్లు అలాంటివి కావాలి. సో గైస్ మనం చూసాం కదా ఈరోజు వాల్యూ జోన్ హైపర్ మార్ట్ అనమాట. నిజంగా హైపర్గా ఉంది, నాకైతే చాలా చాలా బాగా నచ్చాయి. అండ్ ఇక్కడ బిల్లింగ్ కౌంటర్స్ కూడా చాలా చాలా ఉన్నాయన్నమాట. ఎంతమంది వచ్చినా కూడా ఫాస్ట్గా బిల్లింగ్ అయిపోతుంది. అండ్ దాంతోపాటు చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు ఏమేమి అవసరాలు ఉన్నాయో అవన్నీ కూడా తీసుకోవచ్చు. అండ్ నేను చెప్పినట్టు కొత్తగా పెళ్ళైన వాళ్ళకి కానీ అండ్ రీసెంట్గా ఇల్లు తీసుకున్న వాళ్ళకి వాళ్ళ ఇంట్లోకి ట్రావెల్కి సంబంధించి, షూట్స్కి సంబంధించి, పిల్లల స్టడీస్కి సంబంధించి, ఇంట్లో కిచెన్ కానీ హోమ్
అప్లయన్సెస్ కానీ చాలా చాలా ఉన్నాయి. అసలు చెప్పడానికి నాకే నోరు తిరగట్లేదు. ఇన్ని ఉన్నాయి కాబట్టి మనం ఖచ్చితంగా మనకు పెళ్ళైతే మొగుడుతోనే రావాలన్నమాట, లేకపోతే బాయ్ ఫ్రెండ్. ఈ పాయింట్ గా వస్తున్నాను నేను, ఎందుకనంటే వాల్యూ జోన్ లో ది బెస్ట్ వాల్యూ పాయింట్ ఏంటనంటే అదే ఆడవాళ్ళు బట్టలు తీసుకుని షాపింగ్ వచ్చేస్తారు బ్రో. వచ్చేసిన తర్వాత ఏంటంటే వాళ్ళు సెలెక్ట్ చేసుకుని వదిలేస్తారు. లైన్లు మనం బిల్లింగ్ కౌంటర్స్ దగ్గర నిలబడాలి. కాకపోతే ఇక్కడ ఉన్న మెయిన్ బెనిఫిట్ ఏంటంటే బిల్లింగ్ కౌంటర్స్ చూస్తే మనకు ఆల్మోస్ట్ ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఉన్నాయన్నమాట. సో ఎక్కడ మనం వెయిట్ చేయక్కర్లేదు. సో ఫాస్ట్గా బిల్లింగ్స్ అన్నీ అవుతాయి, స్టాఫ్ అందరూ ఉంటారు కాబట్టి అది ది బెస్ట్ పాయింట్ అండ్ వాల్యూడ్ పాయింట్. సిద్ధు, బిల్లింగ్ కౌంటర్ ఈ రోజు లేదు, రేపు పొద్దున్నే ఉంటుంది. బాలయ్య గారు వచ్చి దాన్ని రిబ్బన్ కటింగ్ చేసిన తర్వాత ఇప్పుడైతే షట్టర్స్ క్లోజ్ చేసేస్తున్నారంట. నేనైతే వెళ్తున్నాను గాయస్. షట్టర్ బయట ఉంటా, వచ్చాయి. షట్టర్ బయట ఓకే, బాలయ్య గారు పక్కన ఓకే, ఇదంతా వేరే విషయాలు. అయితే చూసారు కదా వాల్యూ జోన్లో మీకు ఎంత ఎక్స్ప్లోర్ చేసాము. ప్రతిదీ కూడా చాలా వాల్యుబుల్గా చాలా నీట్గా ఉన్నాయి. ఏ జోన్కి ఆ జోన్లో మనం అన్నీ ఇక్కడ ఫుల్గా షాపింగ్ చేసుకోవచ్చు. వన్ స్టాప్ షాపింగ్ అనమాట. సో ఇదండి ఈరోజు బ్లాగ్. బట్ నేను ఇచ్చిన ఒక చిన్న టాస్క్ ఉంది కదా, ఈ టాస్క్లో ఏంటంటే అయాన్ష్ గాడికి చెల్లియా లేదంటే తమ్ముడా, వాళ్ళిద్దరిలో వాడికి ఎవరు సెట్ అవుతారనేది మీరు కామెంట్ చేయండి. సో మీరు కామెంట్ చేసిన తర్వాత నేను వాల్యూ ప్లాన్ చేస్తాను. మేమైతే వచ్చేసాము తేజు బర్త్డే సెలబ్రేట్ చేయడానికి నాటక రెస్టారెంట్కి. నూడిల్స్ అనుకున్నావా?